మొన్న రేవంత్ అదాని బొమ్మున్న టీషర్ట్లు వేసుకొని వచ్చిండ్రు. ఇక నిన్ననేమో నల్ల బట్టలు బేడీలు వేసుకొని వచ్చిండ్రు. ఇవాళనేమో కాకి బట్టలు వేసుకొని వచ్చిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. మొన్న అంటే రేవంత్ అదానికి పొత్తుంది, చీకటి ఒప్పందాలు ఉన్నాయని. ఇక నిన్ననేమో లగచర్ల రైతులకు మద్దతుగా మరి ఇవాళ కాకి బట్టలు ఎందుకు వేసుకున్నారో అరుచుకుందాం పాండ్రి ఓసారి. అగో గిడ ఆటోలో కూర్చొని ఆటో నడుపుకుంటూ పోయేదేవలో గుర్తుపట్టిన అరుల్లా జర మంచిగా చూడుర్రి. అవు రామన్నే షాక్ అయినరులే. మరి రామన్న ఏంది కార్ దిగి ఆటో నడుపుతున్నాడు అనుకుంటుర్రా? అసెంబ్లీ జరగబట్టి ఇలా 3వ రోజు కదా. ఇక మొన్ననేమో అదాని ఫోటోలు, రేవంత్ రెడ్డి ఫోటోలు, తర్వాత సంఖ్యలు బేడీలు లగిచెల్ల రైతుల మీద. ఇవాళనేమో ఆటో జెండా ఎత్తుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇగో ఇటు చూడుర్రి, ఆటోల కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, అట ఇంకో ఎమ్మెల్యే ముగ్గురు కలిసి నినాదాలు ఇస్తున్నారు ఆటో డ్రైవర్లకు మద్దతుగా. ఇగో ఇట్లనే ఆటో అసెంబ్లీ దాకా వచ్చింది. ఎమ్మెల్యేలకు అందరికి కాకి బట్టలే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఫ్రీ బస్సు పెట్టినాక ఆటో డ్రైవర్లకు బాగా తిప్పలైతుందని చెప్పి మొన్నటిదాకా లొల్లులు జరిగినాయి కదా. ఇక అప్పుడు సర్కారు ఆటో డ్రైవర్లను ఏం నష్టపోనియం 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పే కదా. మరి ఏడాది కాబట్టి ఇంతవరకు రూపాయి అయ్యకపోయా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఇయ్యాల నిరసన తెలిపిరు. ఇట్లా జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే. ఇంగిటు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న లైన్లకు వచ్చి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఆటో డ్రైవర్లను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీరు గారుస్తుంది. వీళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టుడే అయితే లేదా, అందుకని చెప్పేసి ఈ ఏడాది ఆగినాం, కానీ వచ్చే ఏడాది నుంచి పక్కా ఇస్తామని మాట ఇచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. టిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన ముసలి కన్నీరు గారుస్తా ఉంది. నిజంగా వాళ్ళు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు తీసుకున్న సంక్షేమ కార్యాలయం అని ఉంటే చెప్పాలి. ఉదాహరణకు మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదనే చెప్పేటువంటి ఆరోపణ తప్పు. మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి వెళ్ళడం లేదు. బస్సు గతంలాగానే బస్టాండ్ నుంచే పోతా ఉంది. ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు. అవును, ఎన్నికల హామీ మేము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మీ నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది. ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఇలా ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్సులు వేసుకొని ఇతరత్ర ఏదో ఇటువంటి వేషాలు వేసేటువంటి ప్రయత్నం, నిన్న బేడీలు వేసుకొని ఇటువంటి చేయడం అనేటువంటిది ఇట్స్ లైక్ పొలిటికల్ డ్రామా. మేము అనేక సందర్భాల్లో ఆటో కార్మికులతో సమావేశాలు పెట్టినాం. రండి, ఆటో ప్రతినిధులు తీసుకొని బరాబర్ డెమోక్రటిక్ గా మా ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఇటువంటి వాళ్ళ పేరు మీద మీరు పొలిటికల్ ప్రోగ్రామ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు సమాజానికని మనం చేస్తాం. అటు గిరాకీ లేక, అటు ఫైనాన్సులు కట్టుకుంటా గ్యాస్ కానీ అబ్బా చిన్న తిప్పలు కాదు పోన్రి ఆటో డ్రైవర్లది. ఆటో డ్రైవర్లకు జర సర్కారాన్ని ఆసరా అవుతుందేమని అనుకుంటే ఏడాది కాబట్టి ఇంతవరకు రూపాయి చేతికి రాకపోయా అనుకుంటా ఆటో డ్రైవర్ అన్నలు కూడా పక్కనే గరం అవుతుర్రు. చూడాలి మరి ఇంకా వచ్చే ఏడాదన్నా ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నా 12,000 ఇస్తారో, లేకపోతే ఈ ఏడాది లెక్కన అన్ని ఏడాదులు ఇస్తారు.